హాయ్ అండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఆల్రెడీ థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగిందండి. వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్రవేత్తల్లో ఆల్రెడీ ఆర్యభట్ట గురించి, అదేవిధంగా బ్రహ్మగుప్తుడి గురించి, వరాహ మెహ్రా గురించి చెప్పుకోవడం జరిగిందండి. ఇది ఫోర్త్ అండి. ఇది వచ్చేసి భాస్కరాచార్య అండి. మనకి ఇది బిఎడ్ యొక్క అకాడమీ బుక్లో ఉన్నటువంటిదండి. బిఎడ్ అకాడమీ బుక్లో గణిత శాస్త్రవేత్తల్లో ముందు ఆర్యభట్ట గురించి, తర్వాత బ్రహ్మగుప్తుడి గురించి, అదేవిధంగా వరాహ మెహ్రా గురించి ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ వన్ భాస్కరాచార్య అండి. చూడండి, భారతీయ గణిత శాస్త్రవేత్తల్లో అతి ముఖ్యుడు భాస్కరాచార్యుడు. క్రీస్తు శకం 1114లో కర్ణాటక రాష్ట్రంలోని సహ్యాద్రి సమీపంలో విడ అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి మహేశ్వరుడు కూడా గణితంలో మేధావి కావటం వల్ల తండ్రి వద్దే భాస్కరాచార్యుడు గణితాన్ని అభ్యసించాడు. తర్వాత బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ప్రభావితుడై తన జీవితాన్నంతా గణిత సాధనకే వినియోగించాడు. భాస్కరాచార్యుడు తన 36వ ఏట అంటే క్రీస్తు శకం 1150లో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు. సిద్ధాంత శిరోమణి రచన సులభంగా అర్థమయ్యేలా ఒక కావ్యంగా ఉంటుంది. ఈయన తన 69వ ఏట కరణ కుతూహలం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. చూడండి, టోటల్గా ఈ పారాగ్రాఫ్లో వచ్చేసేసి మనకి గణిత శాస్త్రవేత్తల్లో భాస్కరాచార్యుడు అతి ముఖ్యుడు. అదేవిధంగా ఇతను జన్మించింది ఎప్పుడు అంటే 1114 ఎక్కడ కర్ణాటక రాష్ట్రంలోని సహ్యాద్రి సమీప ప్రాంతంలోని విడ అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి మహేశ్వరుడు కూడా గణితంలో మేధావి కావటం వలన ఇతనికి చిన్నప్పటి నుంచే గణితాన్ని అభ్యసించాడు. తర్వాత ఎవరి వలన ప్రభావితుడయ్యాడంటే బ్రహ్మగుప్తుడి వలన ప్రభావితుడయ్యాడు. ఓకేనా. నెక్స్ట్, భాస్కరాచార్యుడు తన ఎన్నో ఏట సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు అంటే 36వ ఏట. ఏ సంవత్సరంలో రచించారు అంటే 1150లో. ఏ గ్రంథాన్ని రచించారు అంటే సిద్ధాంత శిరోమణి. నెక్స్ట్, సిద్ధాంత శిరోమణి రచన ఎలా ఉంటుంది అంటే సులభంగా అర్థమయ్యేలా ఒక కావ్యంగా ఉంటుంది. నెక్స్ట్, ఈయన తన ఎన్నో ఏట కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రచించాడు. 69వ ఏట కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్, సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉన్నాయి. మొదటిది లీలావతి గణితం, రెండవది బీజగణితం, మూడవది గణితాధ్యాయం, నాలుగవది గోళాధ్యాయం. సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉన్నాయండి. మొత్తం ఏంటిదంట, మొదటిది వచ్చేసి లీలావతి గణితం, రెండవది వచ్చేసి బీజగణితం, మూడవది వచ్చేసి గణితాధ్యాయం, నాలుగవది వచ్చేసి గోళాధ్యాయం. ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దామండి. ఫస్ట్ది వచ్చేసి మొదటి భాగం లీలావతి గణితం లేదా అంకగణితం. మొదటి భాగం వచ్చేసి ఏంటి, లీలావతి గణితం లేదా అంకగణితం. దీన్ని అధ్యయనం చేసిన వారు అంకగణితంలో తిరుగులేని వారు అవుతారు. దీనికి తన కుమార్తె లీలావతి అనే పేరు పెట్టడం విశేషం. భాస్కరాచార్యులు గణిత శాస్త్రంలోనే కాక ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాల్లో కూడా ప్రావీణ్యత కలిగిన వాడు. భాస్కరాచార్యులు తన కుమార్తె లీలావతికి ఒక ప్రత్యేక ముహూర్తంలో తప్ప ఇక ఏ ముహూర్తంలో వివాహం చేసినా వైదవ్యం ప్రాప్తిస్తుందని తెలుసుకొని ఆ ముహూర్తంలో వివాహం చేయుటకు నిశ్చయించి ఆ ముహూర్తం ఖచ్చిత కాల నిర్ణయానికి జలకటిక యంత్రాన్ని ఒకరోజు ముందే ఇంటికి తీసుకొని వచ్చాడు. కుండముట్టవలే ఉండే రాగి పాత్ర, దాని అడుగున నిర్దిష్టమైన సూక్ష్మ వ్యాసార్థంలో రంధ్రం చేసిన నీటితో నిండిన మరొక పాత్ర ఉంచబడుతుంది. ఈ యంత్రం రంధ్రం గుండా రాగి పాత్ర మునగటాన్ని కాలగణన చేయడం జరుగుతుంది. బాల్య చాపల్యంతో లీలావతి ఈ యంత్రాన్ని చూస్తుండగా ఆమె ధరించిన ఆభరణంలోని ఒక ముత్యం యంత్రంపై జారిపడింది. యంత్రం సూచించే కాలంలో తేడా వచ్చింది. ఇది తెలియని భాస్కరుడు ఆ యంత్రం చూసిన సమయానికి నిర్ణయించిన ముహూర్తంలో కుమార్తెకి కళ్యాణం చేయటం వల్ల లీలావతికి వైదవ్యం ఏర్పడింది. ఆమెకి జీవితకాలం నిరాసక్తిగా ఏర్పడకుండా భాస్కరాచార్యుడు అంకగణితాన్ని మనోరంజకం గణితంగా రూపొందించి దానికి లీలావతి గణితం అని పేరు పెట్టారు. తన కుమార్తెను గణితంలో ప్రావీణ్యురాన్ని చేశాడు. చూడండి, మొదటి భాగం ఏంటండి, లీలావతి గణితం. ఈ లీలావతి గణితంలో దేని గురించి వివరించారు, అంకగణితం గురించి వివరించాడు. ఇది నేర్చుకున్నవారు అంకగణితంలో ఏమవుతారంట, తిరుగులేని అవుతారంట. లీలావతి గణితం అని పేరు పెట్టడానికి కారణం ఏంటండి, లీలావతి అనే ఆవిడ భాస్కరాచార్యుని యొక్క కూతురు. అందువల్ల దానికి లీలావతి గణితం అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టారనేది తన మ్యారేజ్ పెళ్ళి ఇదంతా మ్యాటర్ మనకు అర్థమైంది కదండి. నెక్స్ట్ ఏంటండి, తన కూతురు ఆమె జీవితం పట్ల నిరాసక్తితో ఏర్పడకుండా ఉండటానికి భాస్కరాచార్యుడు అంకగణితాన్ని మనోరంజకం గణితంగా రూపొందించి దానికి లీలావతి గణితం అని పేరు పెట్టాడు. తన కుమార్తెను గణితంలో ప్రావీణ్యురాలు చేశాడు.
ఓకే, నెక్స్ట్ ఏంటండి రెండవ భాగం బీజగణితం. బీజగణితంలో ఎన్ని ఉంటాయంట? 12 అధ్యాయాలు ఉంటాయి. ఫస్ట్ది లీలావతి గణితం, సెకండ్ది లీలావతి గణితం. లీలావతి గణితంలో ఏముంటుంది? అంకగణితం ఉంటుంది. నెక్స్ట్ది రెండవది ఏంటి? బీజగణితం. రెండవ భాగం బీజగణితం. ఈ బీజగణితంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో ధన రుణరాశులు, సంకలనం, వ్యవకలనం, సున్నా మొదలైన ఎన్నో విషయాలను వివరించాడు. రెండో భాగం బీజగణితంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో ధన రుణరాశుల సంకలనం, వ్యవకలనం, సున్నా మొదలైన ఎన్నో విషయాల్ని వివరించాడు. నెక్స్ట్ మూడవ భాగం గ్రహ గణితాధ్యాయం. ఇది కేవలం సిద్ధాంత భాగం. దీనిలో గ్రహాలు, గమనం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అక్షాంశాల గురించి వివరించడం జరిగింది. మూడో భాగం ఏంటంటే గ్రహ గణితాధ్యాయం. ఇది కేవలం ఏంటంటే సిద్ధాంత భాగం అంట. దీనిలో గ్రహాల గమనం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అక్షాంశాల గురించి వివరించడం జరిగింది. నాలుగవ భాగం గోళాధ్యాయం. ఇందులో గోళాలు, అర్ధగోళాల గురించి వివరించాడు. చూడండి, టోటల్గా వచ్చేసేసి సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు ఉన్నాయి. ఏమి టోటల్గా సిద్ధాంత శిరోమణిలో వచ్చేసి మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి లీలావతి గణితం. లీలావతి గణితంలో దేనికి సంబంధించి ఉంది? అంకగణితానికి సంబంధించి ఉంది. సెకండ్ది వచ్చేసి బీజగణితం. బీజగణితం అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి. ఇది దేనికి సంబంధించింది? సున్నా, ధనాంశాలు, రుణాంశాలు వాటికి సంబంధించింది. నెక్స్ట్ మూడో భాగం ఏంటి? గ్రహ గణితాధ్యాయం. ఇది కేవలం ఏంటి? సిద్ధాంత భాగం. దీనిలో గ్రహాల గమనం, గ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అక్షాంశాల గురించి. నాలుగవ భాగం గోళాధ్యాయం. ఇందులో గోళాలు, అర్ధగోళాల గురించి వివరించాడు. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం సులభంగా అర్థమయ్యేటట్లు మనోరంజకంగా ఉంటుంది. ఈ గ్రంథాన్ని ఆ రోజుల్లోనే 3 సార్లు పర్షియన్ భాషలోకి అనువదించారంటే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఈయన జ్యోతిష్య శాస్త్రంపై రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథం బహుళ ప్రాచుర్యం పొందింది. ఇది ఆంగ్లంలో కూడా అనువదించబడింది. ఈయనకు కలన గణిత స్థాపకుడు అని పేరు. న్యూటన్, లెబ్నిజ్ల కంటే ముందు శతాబ్దాల నుంచే ఆ భావన ఈయనకి కలిగి ఉన్నాడు. ఈ సిద్ధాంత శిరోమణి గ్రంథం అప్పట్లోనే 3 సార్లు పర్షియన్ భాషలోకి అనువదించబడిందంట. అంటే దాని ప్రాముఖ్యత అప్పుడే ఎంత ఉందనేది తెలుస్తుందన్నమాట. ఈయన జ్యోతిష్య శాస్త్రంపై రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథం కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. ఇది ఆంగ్లంలో కూడా అనువదించబడింది. ఈయనకి ఏమైనా పేరు అంటే కలన గణిత స్థాపకుడు అనే పేరు. నెక్స్ట్ భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు. సున్నాకు చెందిన నియమాలను ఇచ్చాడు. సున్నాకు చెందిన నియమాలు అంటే ఏంటండి? a+0. ఏకి జీరోని యాడ్ చేస్తే ఏనే వస్తుంది. a×0 0×0 యొక్క ఘాతాలు 0. జీరోని 0తో భాగిస్తే భాగఫలం అనంతమని చెప్పాడు. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ భూమి గోళాకారంగా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ భూమధ్య రేఖ నుండి ఉజ్జయిని వరకు గల దూరపు కొలతను 16 చే గుణించిన భూపరిధికి సమానమని తెలియజేశాడు. ప్రస్తారాలు, సంయోగాల గురించి వివరించాడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించాడు. ఒక ధనరాశి వర్గమూలం ధన రుణరాశుల్లో ఏదైనా కావచ్చు, కానీ రుణరాశికి వర్గమూలం లేదని చెప్పాడు. పై ఈక్వల్ టు 3.1255గా చెప్పాడు. సామాన్య గణులకు పై ఈక్వల్ టు √10గా తీసుకోవచ్చునని ప్రతిపాదించాడు. రకరకాల యంత్రాల తయారీ పనితీరు వర్ణించి అన్నింటికన్నా బుద్ధి అనే యంత్రం ఉంటే చాలు అనటంలో క్రియారూపం కన్నా గణిత భాగానికి ప్రాముఖ్యత ఉంది అని చెప్పాడు. త్రికోణమితికి సంబంధించి sin of a + r - b, sin of a - b, sin 18 degrees, sin 36 degrees విలువలను రాబట్టాడు. ఇతడు అంకగణిత సమస్యలను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనుసరించేవాడు. బీజగణితంలో సంజ్ఞ, సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని వివరించాడు. nx² + 1 = y² సాధనలో భాస్కరుడు అనుసరించిన చక్రావళ పద్ధతి 17వ శతాబ్దపు గాల్వాస్, ఐలార్, లెగ్రాంజెస్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడు రెండూ ఒకటే. దీన్ని పెల్స్ సమీకరణంగా భావిస్తున్నా దీన్ని భాస్కర్ సమీకరణంగా భావించాలని కాంటర్ అభిప్రాయం. ఈయన 61x² + 1కు అతి చిన్నదైన పూర్ణాంక సాధన 9.9, 10 స్థానాలున్న సంఖ్యలను ఇచ్చాడు. చూడండి, భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలంట. ఫస్ట్ భాస్కరాచార్యుడు సున్నాకి నియమాలను ఇచ్చాడు. ఏంటి? సున్నాకు సంబంధించి ఎడిషను, మల్టిప్లికేషను, డివిజను వాటికి సంబంధించి ఏమవుతుంది అనే నియమాలను ఇచ్చాడు. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి గ్రంథంలో దేని గురించి రాశాడు? ఖగోళ శాస్త్రం గురించి రాస్తే భూమి ఎలా ఉంటుందని చెప్పాడు. గోళాకారంగా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ భూపరిధ్యానంలోనే భాస్కర గుర్తురాలు భూమధ్య రేఖ నుండి ఉజ్జయినికి గల తూర్పు కొలతను 16 చే గుణించిన భూపరిధికి సమానంగా తెలియజేశాడు. నెక్స్ట్ ప్రస్తారాలు, సంయోగాల గురించి తెలియజేశాడు.
పాస్కల్ త్రిభుజం యొక్క విస్తరణ గురించి తెలియజేశాడు. ఒక ధనరాశి యొక్క వర్గం ధన లేదా రుణ అవ్వచ్చు, కానీ రుణరాశికి వర్గమూలం లేదని చెప్పాడు. నెక్స్ట్ పై విలువ చెప్పాడు. నెక్స్ట్ త్రికోణమితిలో సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్కి సంబంధించిన విలువలు రాబట్టాడు. నెక్స్ట్ ఇతర అంకగణిత సమస్యలు సాధించేటప్పుడు ఏదండి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ వాడాడు అనమాట. నెక్స్ట్ బీజగణితంలో సంజ్ఞా సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని వివరించాడు. నెక్స్ట్ ఇతను భాస్కరుడు ఏంటంట చక్రావళి పద్ధతిని ఉపయోగించాడంట. అయితే 17వ శతాబ్దపు ఆయిలర్ లెబ్నిజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్, చక్రావళి పద్ధతి, ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు కూడా ఒకటే అంట. దీన్ని పెల్స్ సమీకరణం అంటున్నారు, కానీ దాన్ని భాస్కర సమీకరణం అనాలని ఎవరు వ్యక్తం చేశారు? కాంటర్ అభిప్రాయం అన్నమాట. ఓకే, ఇదంతా వచ్చేసి భాస్కరుడికి సంబంధించిందండి. అతను రచించిన గ్రంథాలేంటి? సిద్ధాంత శిరోమణి తన 36వ ఏట రచించాడు. తన 69వ ఏట కర్ణకుతూహలం అనే గ్రంథాన్ని రచించాడు. సిద్ధాంత శిరోమణిలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయండి? 4 భాగాలు. లీలావతి గణితమేమో అంకగణితానికి సంబంధించింది. బీజగణితంలో 12 అధ్యాయాలు ఉంటాయి. అది ధన రుణ రాశుల గురించి వాటి గురించి చెప్తుంది. 3వ భాగమేమో గ్రహ గణిత అధ్యాయం. ఇది కేవలం సిద్ధాంత భాగం. గ్రహాల గమనం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చెప్తుంది. 4వ భాగం గోళ అధ్యాయం. ఇందులో గోళాలు అర్ధగోళాలు ఉంటాయి. నెక్స్ట్ సిద్ధాంత భాగం సులభంగా ఉండటం వల్ల పర్షియన్ భాషలోకి ఎక్కువగా అనువదించారు. ఈయన మళ్ళీ ఇంకా జ్యోతిష శాస్త్రంలో రాసిన సూర్య సిద్ధాంతం కూడా బహుళ ప్రాచుర్యం అనేది పొందింది. తర్వాత భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలండి. ప్రస్తార సంయోగాలు గురించి, పాస్కల్ విస్తరణ గురించి, నెక్స్ట్ త్రికోణమితి అనంలోని సైన్కి సంబంధించిన విలువలు, బీజగణిత అనంలోని సామాన్య సమీకరణాలు, అదే పెల్స్ సమీకరణం. ఇదంతా వచ్చేసి భాస్కరాచార్యుడు గురించి అండి. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీనివాస రామానుజన్ గురించి ఉంటుందండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.